ఈ వీడియోలో మనం ఒక 90,000 రూపాయల నుంచి 1,15,000 రూపాయల మధ్యలో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే కంపేర్ చేద్దామండి. కంపేర్ చేసి ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెటర్గా ఉంది అంటే ఏ పారామీటర్లు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్కి అడ్వాంటేజ్ ఉందో పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండలిలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. తాజాగా మనకి బజాజ్ కంపెనీ వాళ్ళు 3001 ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే మార్కెట్లోకి అయితే లాంచ్ చేయడం జరిగిందండి. ఆల్రెడీ మన ఈవీ కుర్రాడి ఛానల్లో 3001 ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చా లేదా అని చెప్పి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఎప్పుడైతే 3001 ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి లాంచ్ చేశారో మనకి ఒక 90,000 రూపాయల ప్రైస్ నుంచి 1,15,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో చాలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి రిజిస్ట్రేషన్ మోడల్స్ లో అయితే కనిపిస్తున్నాయి. అందుకని ఈ వీడియోలో నేను ఈ పర్టికులర్ ప్రైస్ సెగ్మెంట్ లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే కంపేర్ చేస్తాను. కంపేర్ చేసి ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కి అడ్వాంటేజ్ ఉందో ఈ వీడియోలో అయితే చెప్తాను. సో నేను ఈ కంపారిజన్ కోసం తీసుకున్న మోడల్స్ చూస్తే ఏథర్ రిస్తా, వేదా V2+, iQube 2.2 kWh వేరియంట్, క్వాంటమ్ ప్లాస్మా XR, S1X ఎలక్ట్రిక్ స్కూటర్, అలానే 3001 ఈ మొత్తం అన్ని వేరియంట్స్ అయితే తీసుకుని అయితే కంపేర్ చేయబోతున్నాను. నేను ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ఎందుకు తీసుకున్నా అంటే 3001 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ కి ఒక 15,000 రూపాయలు తక్కువ లేకపోతే 15,000 రూపాయలు ఎక్కువ అంటే 90,000 రూపాయలు 1,15,000 రూపాయలు ఈ సెగ్మెంట్ లో ఉన్న స్కూటర్స్ అయితే కన్సిడర్ చేసుకుని ఈ కంపారిజన్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ మనం బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నైతే ఏథర్ రిస్తాలో 2.9 kWh కెపాసిటీ ఉంది, వేదా V2+ లో 3.4 kWh కెపాసిటీ ఉంది, iQube లో 2.2 kWh, ప్లాస్మా XR లో 2.3 kWh, S1X లో మనకి 3 kWh కెపాసిటీ, ఇక చేతక్ 3001 లో 3 kWh కెపాసిటీ బ్యాటరీ ప్యాక్ అయితే ఉపయోగిస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ కెపాసిటీ వేదా V2, సో వేదా V2+ లో ఎక్కువ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉపయోగిస్తున్నారు. అదే మనకి సర్టిఫైడ్ రేంజ్ చూసుకున్నట్లయితే 123 కిలోమీటర్లు ఏథర్ రిస్తాలో, వేదా V2+ లో 143 కిలోమీటర్లు, iQube లో 94 కిలోమీటర్లు, ప్లాస్మా XR లో 110 కిలోమీటర్లు, S1X లో 176 కిలోమీటర్లు, 3001 లో 127 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే యూజ్ చేస్తున్నారు. సర్టిఫైడ్ రేంజ్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఓలా S1X 3 kWh వేరియంట్ అనేది ఎక్కువ సర్టిఫైడ్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక రియల్ రేంజ్ చూసుకున్నట్లయితే ఏథర్ రిస్తాలో 105 కిలోమీటర్లు, వేదా V2+ లో 100 కిలోమీటర్లు, iQube లో 75 కిలోమీటర్లు, ప్లాస్మా XR లో 112 కిలోమీటర్లు, S1X లో 120 కిలోమీటర్లు, చేతక్ 3001 లో 105 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో రియల్ రేంజ్ పరంగా మనకి ఓలా S1X లో అయితే ఒక అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుందండి. అయితే నేను మీకు విషయం చెప్పాల్సింది ఏంటంటే మన S1X 3 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే మేము రియల్ రేంజ్ టెస్ట్ చేయలేదండి. S1X 4 kWh వేరియంట్ మాత్రం రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు సుమారుగా 160 కిలోమీటర్ వరకు రియల్ రేంజ్ వచ్చింది కాబట్టి, సో 4 kWh వరకు అంత వచ్చింది కాబట్టి 3 kWh వరకు యావరేజ్ 120 కిలోమీటర్ల వరకు రేంజ్ రావచ్చనే ఉద్దేశంతో ఆ 120 కిలోమీటర్ రేంజ్ అయితే నేను ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. ఇది కూడా మేము టెస్ట్ చేసిన కండిషన్స్ చూసుకున్నట్లయితే సింగిల్ రైడర్ అంటే 70 kg వెయిట్ తో 45 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో వెళ్తే వచ్చిన రేంజ్. ఇక నెక్స్ట్ ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే ఏథర్ రిస్తాలో 8 గంటల 30 నిమిషాలు ఫుల్ ఛార్జింగ్ కి, 80% అయితే 6 గంటల 30 నిమిషాలు టైం పడుతుంది. వేదా V2+ ఫుల్ ఛార్జింగ్ కి 5 గంటల 40 నిమిషాలు, iQube కి 80% ఛార్జ్ చేయడానికి 2 గంటల 45 నిమిషాలు, ప్లాస్మా XR కి 5 గంటల సమయం పడుతుంది ఫుల్ ఛార్జింగ్ కి, S1X కి 5 నుండి 6 గంటల సమయం పడుతుంది, 3001 కి ఫుల్ ఛార్జ్ కి 4 గంటల 30 నిమిషాలు టైం పడుతుంది అనమాట. ఇందులో మనకి ఫాస్ట్ గా ఛార్జ్ అయిపోయే వేరియంట్ చూసుకున్నట్లయితే TVS iQube అనమాట, ఇంటి వద్దనే ఫాస్ట్ ఛార్జింగ్. అలానే ఇంకో పాయింట్ కూడా మీకు చెప్పాలంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ పరంగా చేస్తే ఏథర్ రిస్తాకి, వేదా V2+ కి, అలానే ఓలా S1X వేరియంట్స్ కి అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. నెక్స్ట్ మోటార్ కెపాసిటీ చూసుకున్నట్లయితే ఏథర్ రిస్తాలో 4.3 kW మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు, 80 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. వేదా V2+ లో 6 kW PMSM మోటార్, 90 కిలోమీటర్ టాప్ స్పీడ్ అండి. iQube లో 4.4 kW పీక్ పవర్ BLDC హబ్ మోటార్ ఉపయోగిస్తున్నారు, 75 కిలోమీటర్ టాప్ స్పీడ్. ప్లాస్మా XR లో 1.5 kW BLDC హబ్ మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు, 65 కిలోమీటర్ టాప్ స్పీడ్. S1X లో 7 kW పీక్ పవర్ మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు, 115 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 3001 కి ఎగ్జాక్ట్ గా మోటార్ కెపాసిటీ అనేది వాళ్ళ వెబ్సైట్ లో అయితే కనిపించట్లేదు. కొన్ని చోట్ల 3.1 kW కెపాసిటీ మోటార్ అంటున్నారు. ఒకవేళ మన ప్రీవియస్ వేరియంట్ బజాజ్ చేతక్ వేరియంట్ ని కన్సిడర్ చేస్తే 3.8 kW రేటెడ్ పవర్ మోటార్ అయితే ఉంది. సో నేను అందుకనే నాకు క్లారిటీ లేదు కాబట్టి 3.1 to 3.8 kW మోటార్ అనేది మెన్షన్ చేశాను. 63 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో మోటార్ పవర్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఓలా S1X కి ఎక్కువ మోటార్ కెపాసిటీ అనేది ఉపయోగిస్తుండడం జరిగింది అనమాట. ఇక స్మార్ట్ ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే రిస్తాలో 7" బేసిక్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట, వేదా V2+ లో 7" TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే ఇస్తున్నారు, iQube లో TFT బేస్ డిస్ప్లే 5" డిస్ప్లే ఇస్తుంది, ప్లాస్మా XR లో బేసిక్ అనమాట విత్ రియల్ రేంజ్ ప్రిడిక్టర్ తో వస్తుంది, S1X లో మనకి బేసిక్ డిస్ప్లే అయితే వస్తుంది, 5 అంగుళాల డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. అలానే 3001 చేతక్ లో అయితే రౌండ్ 5" డిస్ప్లే అనేది ఆఫర్ చేస్తుంది. ఈ అన్ని వేరియంట్స్ లో కూడా మనకి రియల్ రేంజ్ ప్రిడిక్టర్ వంటి
ఫీచర్స్ అనేవి ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఆఫర్ చేస్తున్నారు. రివర్స్ మోడ్ ఏదైతే ఉందో ఈ అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ మోడల్స్ లో అయితే కామన్ గా అయితే ఉంటుంది. మనకి క్రూజ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ అంటే స్మార్ట్ ఫీచర్స్ కాకుండా క్రూజ్ కంట్రోల్ అడిషనల్ ఫీచర్స్ కావాలనుకుంటే మనకి వేదా వేరియంట్ కి అలానే ఓలా S1X కి క్రూజ్ కంట్రోల్ వంటి ఫీచర్ అడిషనల్ గా అయితే ఉంది. సో దీనికి అడిషనల్ అడ్వాంటేజ్ అయితే ఉందన్నమాట. కాకపోతే ఇక్కడ స్మార్ట్ ఫీచర్స్ నే కన్సిడర్ చేసుకున్నా కూడా మనకి ఇంచుమించుగా అదే వేదాకి S1X కి అడ్వాంటేజ్ ఉంది. ఇక నెక్స్ట్ బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే రెస్తాలో 34 లీటర్ల డిఫాల్ట్ గా వచ్చే బూట్ స్పేస్ లభిస్తుంది. ముందు ఫ్రంక్ చూసుకున్నట్లయితే 22 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. వేదా V2 ప్లస్ లో అయితే 26 లీటర్ల బూట్ స్పేస్ వస్తుంది. iQube లో 32 లీటర్ల బూట్ స్పేస్, ప్లాస్మా XR లో 19 లీటర్లు, S1X లో 34 లీటర్లు, 3001 లో 35 లీటర్ల బూట్ స్పేస్ అనమాట. సో ఎక్కువ బూట్ స్పేస్ వచ్చి మనకి చేతక్ లోనే లభిస్తుంది. చేతక్ వేరియంట్ కి వచ్చి అడ్వాంటేజ్ అయితే ఉంది. ఫ్రంక్ ని నేను కన్సిడర్ చేయట్లేదు ఏతర్లో, ఎందుకంటే ఫ్రంక్ మీరు కొనాలంటే అడిషనల్ డబ్బులు అయితే ఖర్చు అవుతాయి. సో బై డిఫాల్ట్ గా స్కూటర్ తో వచ్చే ఫీచర్ ని కన్సిడర్ చేస్తే మాత్రం మనకి చేతక్ వేరియంట్ లో అయితే ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. ఇక బ్యాటరీ ప్యాక్ వారంటీ చూసుకున్నట్లయితే రెస్తాలో 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్లు, వేదా V2 ప్లస్ లో 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్లు, iQube లో 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు, ప్లాస్మా XR లో 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు, S1X లో 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు, చేతక్ లో 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు. ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ వారంటీ పరంగా చూసుకున్నట్లయితే ఏతర్ రిస్తా వేదా V2 ప్లస్ మినహాయిస్తే మిగిలిన 4 వేరియంట్స్ కూడా సేమ్ బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది అప్లికబుల్ అవుతుంది బై డిఫాల్ట్ గా వచ్చేది. అలానే ఎక్స్టెండెడ్ వారంటీ చూసుకున్నట్లయితే ఏతర్ రిస్తాకి ఎక్స్టెండెడ్ వారంటీ ఆప్షన్ ఉంది, వేదా V2 ప్లస్ కి ఎక్స్టెండెడ్ వారంటీ ఆప్షన్ ఉంది, TVS iQube ఎక్స్టెండెడ్ వారంటీ ఆప్షన్ ఉంది, ప్లాస్మా XR కి ఎక్స్టెండెడ్ వారంటీ ఆప్షన్ ఉంది, S1X కి ఎక్స్టెండెడ్ వారంటీ ఉంది, చేతక్ కూడా ఎక్స్టెండెడ్ వారంటీ ఆప్షన్ ఉంది. మీరు అడిషనల్ పేమెంట్ చేసుకుంటే ఈ అన్ని వేరియంట్స్ లో కూడా మీరు అడిషనల్ వారంటీ అయితే పొందవచ్చు. సో ఇప్పుడు మన ప్రైసింగ్ చూసుకున్నట్లయితే ఏతర్ రిస్తా వచ్చి 1,15,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వేదా V2 ప్లస్ చూసుకున్నైతే 1,02,500 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. TVX iQube 2.2 kWh వేరియంట్ చూసుకున్నైతే 1,03,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ప్లాస్మా XR చూసుకున్నైతే 1,00,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. S1X వేరియంట్ చూసుకున్నైతే 1,03,500 రూపాయలకి అయితే S1X వేరియంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు 3 kWh కెపాసిటీ. ఇక చేతక్ వేరియంట్ చూసుకున్నైతే 99,990 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మనకి చేతక్ వచ్చి తక్కువ ప్రైస్ కి అయితే లభిస్తుంది. ఈవెన్ మనకి ప్లాస్మా XR కూడా ఇంచుమించుగా అదే ఒక 10 రూపాయలు తేడాతో తప్పిస్తే, బట్ స్టిల్ ఆ 10 రూపాయలు మార్జిన్ తక్కువ కూడా తీసుకుంటే మనకి చేతక్ వేరియంట్ కి అనేది తక్కువ ప్రైస్ కి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా అంతా కంపేర్ చేసి చూసుకున్నట్లయితే రేంజ్ పరంగా అయితే ఓలాకి అయితే ఒక అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది, రియల్ రేంజ్. అలానే ఛార్జింగ్ టైం అయితే TVS కి అయితే ఒక అడ్వాంటేజ్ కనిపిస్తుంది. మోటార్ పవర్ పరంగా చూసుకున్నట్లయితే ఓలాకి అయితే అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఒకవేళ మీకు డిస్ప్లే సైజ్ ఎక్కువ కావాలనుకుంటే మీకు ఏతర్ కానివ్వండి, అలానే వేదా సంబంధించిన డిస్ప్లే అనేది పెద్ద సైజ్ డిస్ప్లే అనేది ఆఫర్ చేస్తున్నారు. లేదు నాకు క్రూజ్ కంట్రోల్ వంటి ఫీచర్ కావాలనుకుంటే మనకి వేదా మోడల్లో అలానే ఓలా వంటి వేరియంట్స్ కి అయితే అడ్వాంటేజ్ కనిపిస్తుంది. బూట్ స్పేస్ పరంగా చూసుకుంటే కనుక మనకి బజాజ్ కంపెనీ వాళ్ళ చేతక్ వేరియంట్ కి అయితే అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఇక బ్యాటరీ ప్యాక్ వారంటీలో 4 కంపెనీస్ కూడా సిమిలర్ బ్యాటరీ ప్యాక్ వారంటీస్ అయితే అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఇక చివరిగా ప్రైసింగ్ చూసుకున్నట్లయితే అన్నిటికన్నా తక్కువ ప్రైసింగ్ కి చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. సో ఇది ఓవరాల్ గా మనకి 90,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ నుంచి 1,15,000 రూపాయల సెగ్మెంట్ లో లభిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ ఏ వేరియంట్ కి ఏ పర్టికులర్ సెగ్మెంట్ లో అడ్వాంటేజ్ అనేది మీకు క్లారిటీగా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. ఇవన్నీ కంపేర్ చేసుకుని మీకు రేంజ్ కావాలా, లేకపోతే ఛార్జింగ్ ఫాస్ట్ కావాలా, లేకపోతే మీకు బూట్ స్పేస్ కావాలా, మీ పారామీటర్ ఆధారంగా అయితే మీకు నచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మీరు డిసైడ్ చేసుకోండి. అలానే మీరు కనుక ఒక 90,000 రూపాయల నుంచి 1,15,000 రూపాయల మధ్య ఎలక్ట్రిక్ స్కూటర్ కంపేర్ చేస్తున్నప్పుడు మీకు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలో క్లారిటీ లేదనుకోండి, మన ఈవీ కుర్రాడు ఛానల్ తరఫున ఈవీ కుర్రాడు కోర్స్ అనేది ఒక ఆఫర్ చేస్తున్నాం అనమాట. ఈవీ కుర్రాడు కోర్స్ మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక స్పెసిఫికేషన్ సంబంధించిన ఒక షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్సెల్ షీట్ లో కంప్లీట్ గా స్పెసిఫికేషన్స్ కంపారిజన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా పారామీటర్స్ అయితే ఉంటాయి. వీటన్నిటిని మీరు నోట్ చేసుకున్న తర్వాత ఏ పర్టికులర్ స్పెసిఫికేషన్ లో ఏది అడ్వాంటేజ్ ఉందో క్లారిటీగా మీరే నోట్ చేసుకుంటే గనక ఆ షీట్ ని చూసుకునే మీకు కావాల్సిన బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరే డిసైడ్ చేసుకునే అవకాశం అయితే లభిస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈవీ కుర్రాడు కోర్స్ తీసుకున్నట్లయితే వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద అందజేస్తాం. అలాంటి డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. ఆ నెంబర్ కి అయితే వాట్సాప్ చేయండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే MBS తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ నేచర్ ట్రై ది ఫ్యూచర్.